బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి పంతాటే ఆడుతున్నదే బాడీ మూడు రేపి పంతాటే ఆడుతున్నదే రాజా రాజా చోళ చోళ అమల్లై చలో వెళ్ళే జంత ఫైర్ ఫైర్ లీలా సుమారి చోళ అరుణిలోల తాళ అస్మిలా తీయల కంపాయల కొంటి కొడతాని తోడా కుంట పయ్యింది కొంటే చిటపట కొంటూ నీకే చాలే చేసిందే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. వెల్కమ్ మనం చెప్పేసాం కదా, పోనీ మిగతాది ఆయన చేసుకొని ఇద్దాం. నన్ను వచ్చి అన్న చూడు అలా పిలవాలి మరి నాలాగా చెప్పడు నీకు బొట్టెట్టి చెప్పడు. మరి ఈ రోజు పటాస్ లో రాబోతున్న ముగ్గురు కమిడియన్స్ ఎవరంటే రచ్చ రవి, గాలిపటాల సుధాకర్ అండ్ సర్ప్రైజ్ గెస్ట్. ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ గూగుల్లో ఎక్కువగా మనం ఏం సర్చ్ చేస్తుంటాము? SUNNY గవాస్కర్. క్రికెటర్ గురించి తెలుసుకుంటారు. సునీల్ గవాస్కర్ రా, సన్నీ గవాస్కర్. ఆయన పెట్టినేమో సన్నీ గవాస్కర్ తెలుసా? గూగుల్లో శ్రీముఖి కోసం హస్బెండ్ ని, రవి కోసం వైఫ్ ని సెర్చ్ చేస్తాం. నువ్వు ఉన్నాక నా గూగుల్ ఎందుకు సెర్చ్ చేస్తావు? నెక్స్ట్ వైఫ్ ని ఎలా కంట్రోల్ చేసి సెర్చ్ చేశాను. హౌ టు కంట్రోల్ వైఫ్. ఎర్రర్. మగాడు గూగుల్ అడిగింది అనుకో హౌ టు కంట్రోల్ వైఫ్ అని, గూగుల్ ఉల్టా అడుగుతుంది హౌ టు కంట్రోల్ వైఫ్. హైట్ తక్కువ నాలు హైట్ ఎలా పెరగాలో అని చూస్తారు. నీకు నాకే హెల్ప్ అవుతుంది. గూగుల్లో రేష్మి ఇంటి అడ్రస్ సెర్చ్ చేస్తానా, ఎందుకంటే అంతంలో ఉంటది కదన్న, ఆ ఇంటికి రా స్వర్గం చూపిస్తా అని. స్వర్గం చూపెడతాను, నువ్వు నాకు సుక్కం చూపెడుతున్నావు. నేనైతే గూగుల్లో లేటెస్ట్ హీరోయిన్ పిక్స్ ఇంకా కబాలి ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూడండి. డైలాగ్ వస్తా రాదన్న. అరే రజనీకాంత్ కానీ ఆ డైలాగ్ చాలా మంది ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు. వస్తా నీకు కబ్బాలీరా, అదొక్కటి వస్తుంది కబాలీరా. ఏదో కింద పైల్స్ అయితే ఆయింట్మెంట్ పెట్టుకున్నట్టుంది కబ్బాలీరా. నేనైతే కుక్కరీ షోస్ కోసం చూస్తా. కుక్కల షో కోసమా? వంటల ప్రోగ్రామ్. నువ్వు నాన్ వెజ్ తింటావా? చికెన్ 65 చేసేది ఎలా? తెలుసు. ఎట్లా? చికెన్ ని తీసుకొని 65 పీసెస్ కట్ చేస్తే చికెన్ 65. తందూరి చికెన్ చేసేది ఎలా ఇప్పుడు చెప్పు. చికెన్ తీసుకొచ్చి చికెన్ ని తందూరి చికెన్ లాలీపాప్ చేసేది ఎలా ఇది చెప్పే. ఒక లాలీపాప్ తీసుకొచ్చి చికెన్ పక్కన పెడితే చికెన్ లాలీపాప్. వంటల్లో క్వీన్ రా నేను. నెక్స్ట్ గూగుల్లో అమ్మాయిలని ఎలా ప్రపోజ్ చేయాలని చూస్తాను. నేనే ఇప్పుడు నీకు గూగుల్ నేర్పిస్తా. అకార్డింగ్ టు యూ ఇక్కడున్న స్టూడెంట్స్ లో అందమైన అమ్మాయి ఎవరున్నారు? నీకు వీలైతే ప్రపోజ్ చేయాలనిపించే అమ్మాయి ఎవరున్నారా? ఎందుకు ఆ అమ్మాయి అంటే ఇష్టం నీకు? కళ్ళల్లో పెట్టి చూసి మీ కళ్ళు చాలా బాగున్నాయి, మీ కళ్ళు మా అమ్మ కళ్ళు సేమ్ అంటే కొంచెం సెంటిమెంట్ గా దిగుతారు. ధైర్యంగా ఎల్లు, మోకాల మీద కూర్చొని ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ విత్ యూ అని ధైర్యంగా చెప్పు. పో.
నీ కళ్ళు నాకు చాలా నచ్చాయి, అందుకే ఐ లవ్ యూ. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే బ్రో. గూగుల్ హెల్ప్ చేసింది కదా, కాలు మొక్కకు నువ్వు, కాలు మొక్కకు. అమ్మాయిలు అబ్బాయిలు క్రికెట్ చూడడం ఎందుకు ఇష్టపడతారు? విన్ అయిన తర్వాత అబ్బాయిలు షర్ట్ ఇప్పి తిరుగుతారు కదా, ఎవరు ఇప్పుతారా అని. అందుకే నా యూట్యూబ్ లో సౌరవ్ గంగులు ఇప్పిన దానికి అన్ని వ్యూస్ వచ్చాయి. నువ్వే రీప్లే. మందు తాగేటప్పుడు స్టఫ్ అయిపోయినప్పుడు క్రికెట్ చూస్తే స్టఫ్ అవసరం లేదు. అంటే మందు తాగి స్టఫ్ అవసరం టీవీ నాకుతుంది. తాగడం కాదు, స్టఫ్ ఇచ్చినంత కిక్ క్రికెట్ ఇస్తది. ఓ ఇట్లా తాగి విరాట్ కోహ్లీ 6 కొట్టండి. అబ్బాయిలు క్రికెట్ ఎందుకు చూస్తారంటే ఎప్పుడెప్పుడు 6 కొడతారు కదా, ఆ 6 కోసం చూస్తారు. అమ్మాయిలు ఏమో డాట్లు ఆడతారు కదా, డాట్ల కోసం చూస్తారు. ఇప్పుడు డిఫెన్స్ ఆడినప్పుడు టీ షర్ట్ మెల్లగా లేస్తుంది. ఎవరైనా అమ్మాయిలు చిన్న చిన్న స్కట్లు వేసుకుని వస్తారు కదా, వేసుకొచ్చి ఎవరైతే ఎగురుతున్నారో వాళ్ళని చూస్తా. మరి క్రికెట్ ఛానల్ ఎందుకు రా, FTV చూడొచ్చుగా. నేను క్రికెట్ ఎందుకు చూస్తానంటే మీ ఇద్దరు కమెంటరీ ఎప్పుడు ఇస్తారా అని చూస్తాను. మేము ఎందుకు కమెంటరీ ఇస్తాం? CCR అప్పుడు మేము కమెంటరీ చేయం. ఎవరైనా 6 కొడితే పటాస్ ఫుల్ టాప్. ఐ నెవర్ అనౌన్స్ దిస్. ఇది టి సుబ్రహ్మ రెడ్డి గారు సినీ గోయస్ అసోసియేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇచ్చారు బెస్ట్ యాంకర్ గా. దిస్ ఇస్ ఫర్ దిస్ షో. మేము మా షోని ఎంత ప్రమోట్ చేసినా బయటికి వెళ్ళి స్టూడెంట్స్ మా షో గురించి పాజిటివ్ గా చెప్పడం, దాని వల్ల వేరే స్టూడెంట్స్ రావాలి అనడం. అండ్ దిస్ ఇస్ బేసికలీ a student show. So I want to dedicate this award to each and every గుడ్డు పెట్టే కోడికే తెలుసురా బ్యాక్ పెయిన్ అంటే ఏంటో. ఈ డైలాగ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సంజయ్ ఒక సూపర్ డూపర్ టాపిక్ తో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు యాజ్ ఎ పార్టిసిపెంట్. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ సంజయ్. బేసిక్ గా నేను బిజినెస్ మ్యాన్ ని, అంటే మహేష్ బాబు అనుకున్నారు ఆ బిజినెస్ కాదు, అనిల్ అంబానీలో అవుదని చెప్పి కూరగాయల బిజినెస్ పెట్టాను అనమాట. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అప్పుడు ఏమైందో ఇప్పుడు మీరు చూడండి. ఎవడు రాడేంట్రా బాబు, అమ్మాయి వస్తుందంటారా బాబు, వీళ్ళు కొండం తక్కువ క్వశ్చన్స్ ఎక్కువ. చిక్కుకాయలు ఎంత అమ్మ, దీని అమ్మ ఇదేమన్నా అరుంధతులు అనుష్క అనుకుంటుందా, 30 రూపాయలు. ఈ కాకరకాయలు ఎంత, 20 రూపాయలు. బెండకేంటమ్మా బాగా ముదిరిపోయింది, అది సర్లే కానీ ఈ టమాటాలు ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి, అది టమాటా కాదు ఉల్లిపాయ, అది టమాటా కాదు ఉల్లిపాయ. వంకాయలు ఏంటి ఇంత నల్లగా ఉన్నాయి, వంకాయలు సరే గాని ఈ టమాటాలు కిలో ఎంతకిస్తావు, 50 రూపాయలకి ఇస్తాను. 50 రూపాయలు బాగా పాడైపోయినట్టున్నాయి, 10 రూపాయలకి ఇస్తావా? అసలు పండుకోవడం ముఖమేనా అనేది? నువ్వు 10 సార్లు అడిగినప్పుడు అనుకున్నావు 10 రూపాయల కంటే ఎక్కువ కొనవు అని చెప్పి. ఏంటి బెండకాయ ముదిరిపోయిందా, నువ్వేం లేత కరేపాకు అనుకుంటున్నావా, కరేపాకు అనుకుంటున్నావా? వంకాయ నల్లగా లేకపోతే తమన్నలా తెల్లగా ఉంటుందా? ఇలా అంటే హృదయకాలం సినిమా మొత్తం చూసి హీరో ఎవరని అడిగిందంట, హృదయకాలం సినిమా మొత్తం చూసి హీరో ఎవరని అడిగిందంట. హే నేను ఎవరో తెలుసు, ఇలా మాట్లాడో తెలుసా? నీ గ్లామర్ చూస్తుంటే సుధాకర్ సెటప్ లా ఉన్నావు, సుధాకర్ సెటప్ లా ఉన్నావు. హే నేను సెలబ్రిటీ. బాబోయ్ సారీ అండి బాబు, ఏదో తెలియక అలా మాట్లాడేశాను. ఇంతకీ ఏ సినిమాలో చేశారండి? పటాస్ పాంచ్ పటాక, పటాస్ పాంచ్ పటాక. పెద్ద సెలబ్రిటీ మరి కప్పు వచ్చిందా? హే నీకెలా తెలుసు? నీ కప్పు ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా ఎత్తుకొచ్చే దానిలో ఉన్నావు. హెడేక్ అని చెప్పి తీసాను, తీసి నెక్స్ట్ బ్యాంక్ స్టోర్ పెట్టా. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అక్కడ ఎలా జరిగింది చూడండి. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఒక్కటి 7 రూపీస్, 2 తీసుకుంటే 10 రూపీస్కి ఇస్తారా? ఇవ్వకపోతే మీరు తీసుకోరు కదా. ఇంకేం ఉన్నాయి మీ దగ్గర? బొట్టు బిల్లలు ఉన్నాయి. ఆ బొట్టు బిల్ల ఎంత? 10 రూపీస్. ఈ కిందిది ఎంత? 20 రూపీస్. ఆ పక్కది అదే 20 రూపీస్. మీ దగ్గర ఇవే కలర్స్ ఉన్నాయా? ఇంకా ఏ కలర్స్ లేవా? వస్తే నీ కంటికి ఏమైనా నేను లంగరావుస్ కాడ లంగాలు అమ్ముకున్నాను కనిపిస్తున్నా? నీకు రంగురంగు చూపించడానికి బొట్టు ఎరుపు రంగులోనే ఉంటది. అయినా నీ ముఖం చూస్తుంటే రేపు పొద్దున మొగుడు పోయేదానికన్నా బొట్టు పోయేదానికి ఎక్కువ బాధపడేటట్టున్నావు. హే నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అబ్బో నా బిజినెస్ లో నేను చాలా మందిని చూసాంలే, 1 కిలో ముఖానికి 1/2 కిలో మేకప్ వేసుకొని ఎయిర్ బస్ నుంచి వచ్చినట్టు బిల్డప్ ఇస్తారు, ఎర్ర బస్సు బేరాలు ఆడతారు. హే నాది ఎర్ర బస్సు కాదు, బస్సు మారినా మీరు మారగా, అదే ఊరు మోకాలు.
చీ బుద్ధి గడ్డి తిని షాప్కి ఇచ్చాను. బర్రెలు గడ్డి తింటే వెళ్ళవమ్మా. ఇంకా ఇది కూడా బ్యాంక్ స్టోర్ ఎందుకని చెప్పి తీసి ఫిక్స్డ్ రేట్ అని చెప్పి షాప్ ఓపెన్ చేశాను అనమాట. పెద్ద పెద్ద అక్షరాలతో రాసా, స్టీల్ సామాన్ షాప్. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది, కొనేది స్పూను, షాప్ కొన్నంత బిల్డప్. అన్ని తీసుకొని అమౌంట్ చెప్తే ఎప్పుడు మీ షాప్కి వస్తాను, రేట్ తగ్గియండి. ఓసి నీ అమ్మ, నేను షాప్ చేసిందే ఈ రోజే. ఇంకోసారి ఎప్పుడు ఇక్కడికి వస్తా, నైట్ నిద్రలో నడుస్తా, పాస్పోర్ట్ ఇస్తా, షాప్ లో పెట్టుకుని డైలాగ్ చెప్పాను, డోర్ కట్టని కురి తీసి చంపేస్తాను. అయిపోయిన ఫైన్ బిస్కెట్ లా ఉన్నావు ఎలా, అయిపోయిన ఫైన్ బిస్కెట్ లా ఉన్నావు ఎలా. ఇవన్నీ ఎందుకని చెప్పి ఈజీ రీఛార్జ్ షాప్ పెట్టుకున్నా, రీఛార్జ్ షాప్. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అయినా వీళ్ళు ఎప్పుడైనా రీఛార్జ్ చేయించుకుంటే కదా మనతో రీఛార్జ్ చేయించడం తప్ప. మనకు కాల్ చేసినప్పుడు అరే ఆర్సీ 150 రా, ఆర్సీ 250 రా అంటారు. వాళ్ళ రీఛార్జ్ షాప్కి వస్తే ఎలా ఉంటుందో చూడండి. మీ దగ్గర తక్కువ కాస్ట్ పడే ఆఫర్స్ ఏమున్నాయి? 150కి ఫుల్ టాక్ టైం వస్తుంది మేడం, 150కి 150 వస్తుంది, 2 సెకండ్ 1 పైసా. అవునా, 150కి 150 వస్తుందా? 10 రూపీస్కి 10 వస్తుందా? 10 రూపీస్ వస్తుంది మేడం, దాంతోపాటు 10 గ్రామ్స్ గోల్డ్ కూడా వస్తుంది. హే ఊరుకోండి, జోక్ చేస్తున్నా. లేకపోతే నీకు సీరియస్గా ఇస్తారా అనుకున్నావా? బాత్రూమ్ మిగిలిపోయిన పెనాలతో పళ్ళు అమ్ముకునే దానిలో ఉన్నావు. ఇంకోసారి నా షాప్కి వచ్చి 10కి 10 వస్తుందా, పితికితే పాలు వస్తుందా అని పనికి మాల క్వశ్చన్ అడిగా అనుకో, 10కి 10 వస్తా, పితికితే పాలు వస్తా. ఇంక ఇవన్నీ ఎందుకని చెప్పి హ్యాపీగా పటాస్ లో స్టాండప్ కామెడీ చేసుకుంటున్నాను అనమాట. మా రచ్చరవికి పిచ్చున్న విషయం తెలుసు కానీ కక్కుర్తి కూడా ఉందంట. మరి ఆయన కక్కుర్తి స్టోరీలు ఏంటో విందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ్చరవి. రమణ, చాలా విషయాలను మన జనాల్లో తిరుగుతున్న శ్రీముఖి చిన్నదానికి కకృతి పడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే, మనం ఇల్లంతా వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్ ఇల్లు కొంటాం, పక్కా వాస్తు చూస్తాం, వంట రూమ్ విశాలంగా ఉండాలి, నాకు కప్పు అందాలి, నాకు గ్యాస్ స్టవ్ తిరగాలి అని చెప్పి అన్ని కడతాం. తీరా తీసుకుపోయి బాత్రూమ్ మెట్ల కింద పడచ్చు. కకృతి కొంచెం పెద్ద కట్టుకోవచ్చు కదా, లేదు మెట్ల కింద పడితే అలా పోయొచ్చినోడు కూడా చెమటలతో వస్తాడు. లక్షలు ఖర్చు పెట్టి దావతులు చేస్తాం, సాలేగాళ్ళు పెరుగు కాడ కకృతి పడతారే, 10 లీటర్ల నీళ్ళు పోసి సొర్రి తొర్రితారు. బోనాల సాయిగాన్ అంటాడు, మరే పరేషాన్ గా ఉంటాడు. వీడు ఏం చేస్తాడు తెలుసా, బండి తీసుకుంటాడు, బండి మీద పెట్టేటప్పుడు అరే ఇట్లా పోతే దూరం అవుతుంది, రేవు కూడా అయ్యో కొన్ని ఇచ్చిన బండి నెల పెట్రోల్ ఉన్నది పక్కన తిప్పుతాడు. కానీ సిగ్నల్ 2 సెకండ్లు వెయిట్ చేయడే, అక్కడ సిగ్నల్ 2 సిగ్నల్ చూపించి జంప్ చేస్తాడు, పక్కన పోతాడు, అక్కడ ఫైన్ పడుతుంది, లేకపోతే వీనికి లైఫ్ ఫైన్ పడుతుంది. అప్పుడు తెలుసుకుంటా కొద్దిగా మెల్లపోతే మంచిగా. అమ్మాయిలు కకృతి పడే చాలా చిన్న వాటికి ఉంటారు రవన్న. వీళ్ళు ఐబ్రోస్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్ పోతారు. వీడు తీసుకుపోయేటప్పుడేమో 3 పేజ్ మై పేజ్ అని పెద్ద ఉంటాయి కదా, పేజ్ 3. ఇక్కడ కాంప్రమైజ్ గారు. ఇప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అని చెప్తా. అదే వీళ్ళు ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళారనుకో, బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవరు లేరు, శుక్రవారం పుట్ట ఖాళీ కూర్చున్నారు, పోవాలనుకో గల్లీలో లగ్గా ఆంటీ దగ్గర పోతే 20 రూపాయలే తీసుకుంటవే. బాయ్ ఫ్రెండ్స్ దావత్ ఇస్తానమన్నాం అనుకో, మెక్డొనాల్డ్స్ నుంచి దాని $1 వరకు పట్టుకపోతారు. అదే వీళ్లకు హాలిడేస్ లేవు, హాస్టల్ పడి ఉన్నారు, రూమ్లలో పడి ఉన్నారు అనుకో, ఈ రోజు ఏం వారం, శుక్రవారం, టెంపుల్ కి వెళ్దాం, 3 రకాల ప్రసాదాలు ఉంటాయి. అమ్మాయిలు గుడికి వచ్చేది 2 విషయాలు రా, అబ్బాయిలు కనపడతారని, లేదా ప్రసాదం తినేస్తుంది. అన్న వీళ్ళు ఎంత కకృతి పడతారు తెలుసా, ఒక్క డ్రెస్ కొనిస్తారే, మనం కొనిస్తేనేమో 4-5 డ్రెస్సులు ఉంటారు. అదే వీళ్ళు కొనుక్కుంటేనేమో షాపింగ్ కాంప్లెక్స్ పోయి రవన్ను అన్ని చూసి కదా, కోటి బజార్ లో పోయి ఫుట్పాత్ మీద తిరుగుతా అంటారు. ఫుట్పాత్ మీద కొంటారా అంటే ఆడి పోయి ఆవు మ్యాచ్ అంటారు, మనకి అర్థం కాదు. క్యా పూచిరే ఆవు మ్యాచ్ అంటాడు. 500 అంటే 50 కు దేనా 500 ఎక్కడ 50 ఎక్కడ, మరి వీళ్ళు అడిగేదంతే. మీరు మరీ ఎక్కువ అడిగారు. నేను చూసిన 600 అంటే డైరెక్ట్ 30 రూపీస్కి అడిగారు. అట్లా కూడా అడిగారు. మేము 3 పీసెస్ కొంటాం, 90 రూపీస్కి 3 ఇస్తావా? చెప్పలేక మార్తి తెరుకో.
ఆయనకు తెలియదు హిందీ అర్థం కాదు కదా. ఏంటి అంటున్నాడు, చెప్పులు కూడా ఆఫర్ ఉన్నాయి కావాలా అంటున్నాడే, చెప్పులు కూడా ఆఫర్ ఉన్నాయి కావాలా అంటున్నాడే. రవణ ఈ అంకుల్ గారు కాలనీలలో ఉంటారు కదా అంకుల్స్, వీళ్ళు మామూలు కక్కుర్తి పడరు. వాళ్ళు తినడానికి తాగడానికి అంకుల్స్ నైట్ అయిందంటే ఫుల్ బాటిల్ పెట్టుకొని కూర్చుంటారు, బిర్యానీ పెట్టుకొని తింటారు. కానీ తెల్లారి పేపర్కి వచ్చారు, ఏం రంగారావు గారు మెయిన్ ఎడిషన్ వచ్చిందండి ఒకసారి పేపర్ ఇవ్వండి. ఏంటండి రోజు వచ్చి నా పేపర్ ఎందుకండి ఇలా తీసుకెళ్తారంటే, అదేంటో రంగారావు గారు పేపర్ చదవబట్టి నాకు 1, 2 సరిగా కావు. మరి కొనుక్కుంటే అసలు మా నాన్నమ్మ చెప్పింది కొనుక్కునే పేపర్ తో సాఫీగా సాగేదిరా, పక్క వంటి పేపర్ అయితే తొందరగా ఇవ్వాల్సి వస్తే తొందరగా పనులు కంప్లీట్ చేసుకుంటాం. ఊర్లలో కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే తలకాయ నొస్తుంది, నడుము నొస్తుంది, కడుపు నొస్తుంది, ఇవన్నీ ఏవి నొప్పులున్నా డాక్టర్ దగ్గర పోరు. అబ్బో మళ్ళీ బిల్లు అవుతుంది, జ్వరం గోలియే, ఆ గోలియే, ఆవుల నొప్పులు గోలి అని గోళీలు వేస్తారు రవన్న. అదే అన్ని దెబ్బలు తాకి లేవకుండా అయినాక హాస్పిటల్ పోయి 10,000 బిల్లు కట్టినప్పుడు కకృతి పడపోతే బాగుండు. మన సుధాకర్ భాస్కర్ లాంటి దోస్తాను మీకు తెలుసు కదా, భాస్కర్ కు బాడీ ఉంటది, బ్రెయిన్ ఉంటది, సుధాకర్ కి బ్రెయిన్ ఉంటది, అందుకే దాన్ని వాడడు. వానికేమో ఈగో ప్రాబ్లం భాస్కర్ కి, సుధాకర్ కి ఏమో స్టార్ యూట్యూబ్ స్టార్ అని ఇచ్చారు కదా, అక్కడ ఇమేజ్ ప్రాబ్లం వచ్చేసింది. వాళ్ళకి బాత్రూమ్ పోవాలి, అక్కడ బాత్రూమ్స్ లేవు, బయటికి పోవాలన్నప్పుడు బాటిల్ తీసుకొని పోవాలంటే నేనందుకు పట్టుకోవాలి. వాడంటాడు అది కాదురా నేను యూట్యూబ్ స్టార్ ని పట్టుకుంటే బాగుండేది రే అని వీడంటాడు. రవణ ఎవరి బాటిల్ వాళ్ళు పట్టుకుపోతే సాఫీగా సాగుతుంది. వీళ్ళిద్దరికిద్దరు అస్టెంట్ 4 కలిసి 2 బాటిల్లో పోయొచ్చిండ్రు రవణ. పొదుపు దాంట్లో పొదుపేదని కకృతి పడే నాయాలకు ఇప్పుడు అన్ని కనెక్ట్ అయిపోతాయి. నేను ఇక్కడ చెప్పలేని విషయాలు కూడా మీకు గుర్తుకొచ్చి ఉంటాయి. అలా కకృతి నాయాలకు చేస్తున్నా నేను కకృతి సలాం. Let's call upon stage YouTube star Sudhakar. యాక్చువల్ గా అద్దం వచ్చిన కొత్తలో ఒక అతనికి రోడ్డు మీద అద్దం దొరికింది. అద్దం దొరకగానే ఇదేంటని తీసి చూస్తే అందులో తన ప్రతిరూపం కనిపించింది. చూసి ఎవరితనో మా నాన్నలాగున్నాడే, ఓహో మా నాన్నని అనుకొని ఇంటికి తీసుకెళ్ళి అలా కూర్చుని దాన్ని అలా పెట్టేసి రోజు మాట్లాడుతున్నాడు. రోజు మాట్లాడు 2 రోజులు మాట్లాడు 3 రోజులు మాట్లాడు. అలా మాట్లాడుతుంటే ఈ భార్య గమనిస్తుంది, ఏందినా దీని వైపు చూసి తెగ మాట్లాడుతున్నారు అనుమానం వచ్చింది. భర్త బయటికి వెళ్ళంగానే ఈడ వచ్చేసి చూసింది అద్దంలో, అయ్యో మా ఆయనకి వేరేదంత సంబంధం ఉందమ్మా, దీని నోట్ల మన్మల దీని పిరియలలో దీన్ని బొబ్బల్లా దీన్ని ఊడ్చుకపోను, నువ్వు రావే మళ్ళీ రావే దుడ్కా, నీ ఇంట్లో మనవడా సంతే, నీ నోట్ల మనవడా ఏడ్చి పక్కింట్లో సుస్లామని తీసుకొచ్చి రావే మీ అన్న ఎంత పని చేసాడు చూడమ్మా. అయితే పక్కి నుంచి రామ్మ మీ అన్న ఏం చేస్తున్నాడు చూస్తా, ఎవరితో తెచ్చుకున్నాడు కొత్తదాన్ని, నన్ను మర్చిపోండి 3 రోజులు చూస్తున్నాడమ్మా, అసలు చూస్తలేడు నా వైపు కన్నెతో చూస్తున్నాడు, ఆమె చూసుకుంటా కూర్చుంటాడు, ఏమి చేతే కొనసాగనంతా కొనగట్టరమ్మా. తీసుకొచ్చి అద్దమ్మను నిలిచబెట్టి చూడే అంటే ఇంత ముసలిదాన్ని మీ ఆయన ఎంత చూస్తాడు అని చెప్పి 200 ఎపిసోడ్ల తర్వాత మా సుధాకర్ కమాన్ ఒక్క జోక్ అలా చెప్పుకోదు, వేరే జోకులు లేవనుకో. ఫస్ట్ టైం బాగా సూపర్ గా పేలింది కాబట్టి సుధాకర్ వాళ్ళ ఆపమంటే ఆపేస్తాం, ఇంకోటి చెప్పు. ఆపరట్లా సుధాకర్ ఇక్కడ జోకులు మామూలు ఇన్నున్నాయి నా దగ్గర. ఒక అమ్మాయి మెడికల్ షాప్కి వెళ్ళింది.
మెడికల్ షాప్కి వెళ్ళింది. మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో అడగాలని చూస్తుంది, కానీ చాలా మంది ఉన్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందులో నుంచి మెడికల్ షాప్ ఓనర్ చూసి ఏమ్మా ఇట్రా అని అడిగాడు. అంటే చెప్పండి. ఏం లేదు, దాదాపు 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను, ఏం కావాలి నీకు? ఏం లేదండి. చెప్పమ్మా నీ ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం చెప్తే కదా నేను చేసేది. ఏం లేదండి, యాక్చువల్గా నాకు రీసెంట్గా పెళ్ళి అయింది. ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఎంగేజ్మెంట్ అయింది. మా ఆయన డాక్టర్ అండి, ఆయన నాకు ఫస్ట్ టైం లవ్ లెటర్ రాశాడు, అది అర్థం కాక మీ దగ్గరికి వచ్చానని చెప్పి. అయితే ఒక అతనికి క్యాబ్ బిజినెస్, టోపీల బిజినెస్ చేసేవాడు. అయితే మనవాళ్ళు మనవరాలు అందరూ కూర్చున్నప్పుడు ఈవినింగ్ కూర్చొని మాట్లాడుతున్నాడు. అరే నాకు జరిగిన మీ అనుభవం మీకు ఒకటి చెప్తాను. ఓసారి నేను టోపీలు అమ్ముదామని అలా మొత్తం తిరిగాను, బాగా అలసిపోయాను. ఒక చెట్టు కింద పడుకున్నాడు టోపీలు అలా పెట్టుకొని. తీరా వస్తే కాసేపు అయితే ఆ టోపీలన్నీ కోతి మొత్తం కోతులు అక్కడ గుంపు వచ్చేసి కోతులన్నీ నా టోపీలన్నీ ఎత్తేలే. అప్పుడు అర్థం కాలేదు ఏం చేయాలి, అర్థం కాక ఓకే ఓ చిన్న ఐడియా వచ్చింది నాకు. నా టోపీ తీసేసి అలా పడేసాను. ఆ కోతులన్నీ టోపీ తీసేసి అలా పడేసాయి. నేను ఆ టోపీ తీసుకొచ్చి మళ్ళీ నా వ్యాపారం స్టార్ట్ చేశాను చెప్పాను. దీంట్లో ఒక మనవానికి ఈ ఆర్డర్స్ ఏదో బాగుంది, వాడు పెరిగి పెద్దగా టోపీల బిజినెస్ చేశాడు. చేస్తూ చేస్తూ ఒక ఇలా చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. అక్కడ కూడా కొన్ని కోతులు వచ్చేసి వాని దగ్గర ఉన్న కోతులు క్యాప్లు కూడా తీసుకొని అవి కూడా చెట్టు మీదకి వెళ్ళిపోయాయి. తెరవస్తే వాళ్ళ తాత ఇప్పిన ఆ ఐడియా గుర్తుకొచ్చి క్యాప్ తీసేసి అలా పడేసాయి. అందుకే ఒక కోతి కిందికి వచ్చింది. ఆ బొంగు మీ తాత మీకే కాదు మా తాత కూడా చెప్పాడు, తొక్కలోది మస్తు విన్న పాదా అని చెప్పాడు. ఓకే, మరి ఈ రోజు పటాస్ పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సంతోష్. గూగుల్లో ఎక్కువగా మనం ఏం సర్చ్ చేస్తుంటాము? గూగుల్లో రేష్మి ఇంటి అడ్రస్ సెర్చ్ చేస్తానా, ఎందుకంటే అంతంలో ఉంటది కదన్నా, ఆ ఇంటికి రా స్వర్గం చూపిస్తా అని. Viva le, hey, hey,